చంద్రబాబుతో పవన్ మరొకసారి భేటీ అయ్యారు. ఆ మధ్యన వరుసగా మీటింగ్ జరిగినాయి. ఆ తర్వాతన ఆగినాయి. మళ్ళీ మొన్న లిస్ట్ అనౌన్స్ చేసేటప్పుడు ఇద్దరూ కలిసి లిస్ట్ అనౌన్స్ చేశారు. అయితే ఆ రోజున 5 మాత్రమే జనసేన సీట్లు అనౌన్స్ చేశారు. ఇంకా 19 అట్లా ఉంచారు. ఆ 19లో ఒక 10కి గురించి కసరత్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ 2 రోజుల నుంచి కూడా. అయితే ఇందులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి కొత్తపల్లి సుబ్బారాయుడు, అట్లాగే అంజిబాబు లాంటి వాళ్ళ పేర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంకేదన్నా వ్యవహారాలు ఉన్నాయా? ఒకటి ఈ సీట్లకు సంబంధించి అసలు వాస్తవంగా చంద్రబాబు ఆ రోజునే చెప్పేశారు కదా, ఎవరికి ఇచ్చుకోవాలో ఆయన ఇష్టం, నేను అది చెప్పట్లేదు అన్నటువంటిది. కానీ జనసేన మాత్రం చెప్తున్నది పవన్ కళ్యాణ్ ఆ సీట్లకు సంబంధించి మాట్లాడడానికి వెళ్ళారని. మరి మాట్లాడుతూ ఉండగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొచ్చి జనసేన అభ్యర్థులుగా పెడుతూ ఉన్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ అధినేత్రి పురంధేశ్వరిని ఢిల్లీకి పిలిపించినటువంటి నేపథ్యం కాబట్టి ఇక్కడ పొత్తులకు సంబంధించిన చర్చ కూడా ఏదైనా జరుగుతుందా అన్నటువంటిది చూడాల్సి ఉంది. బట్ చర్చ అయితే ఇద్దరి మధ్యన, అంటే మేనిఫెస్టో గురించి కూడా అన్నారు. ఆల్రెడీ మేనిఫెస్టో తెలుగుదేశంది అనౌన్స్ చేసేసింది, నడిచిపోతూ ఉంది. అట్లాగే బీసీ డిక్లరేషన్ లాంటివి నడిచిపోతూ ఉంది. ఇంక ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో ఇద్దరు కలిపి పెట్టినా ఒరిగేది ఏంటనేదే అర్థం కాదు.